రెండో రోజు మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, కాలేజీలు, ఆసుపత్రిలో దాడులు. ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి. అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసిన మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి. ఐటీ శాఖపై మల్లారెడ్డి సంచలన ఆరోపణలు. రాత్రంతా తన కుమారుడిని కొట్టారన్న మంత్రి మల్లారెడ్డి. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దర్యాప్తు సంస్థలను రాజకీయమయం చేసిందని మండిపాటు. ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ అన్న రఘునందన్ రావు. స్లాబ్ కూలీ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కాంట్రాక్టర్తో మాట్లాడి 15 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం. మ్యూటేషన్ కాపీ అడిగినందుకు లక్షల లంచం డిమాండ్ చేసిన అధికారులు. కుళ్లిపోయిన స్థితిలో మావోయిస్టు మృతదేహం లభ్యం. మావోయిస్టు కమాండర్ దేవా అలియాస్ తిర్రా మద్కామిగా గుర్తింపు. వరంగల్ జిల్లాలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు, భయాందోళనలో వాహనదారులు. హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. వరుణ్ జోషి అనే వ్యక్తి ఇంట్లో 81 తులాల బంగారం దోపిడీ చేసిన పని మనుషులు. అమెరికాలోని వాల్మార్ట్ లో సహోద్యోగులపై కాల్పులు జరిపిన మేనేజర్. కాల్పుల్లో 14 మంది మృతి. అదే తుపాకీతో కాల్చుకొని మేనేజర్ ఆత్మహత్య. రజనీకాంత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. 13 కొత్త సీన్లతో బాబా సినిమా రీ రిలీజ్. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 17న విడుదల.